తెప్పించే పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మా పోతరాజులు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. బోనం అంటే భోజనం అని అర్థం. ఇది అమ్మవారికి భక్తులు సమర్పించే నైవేద్యం. పూర్వమున 1813వ సంవత్సరంలో హైదరాబాద్ జంట నగరాల్లో పేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆ వ్యాధి నివారణ కోసం అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రారంభించారు. మహిళలు కొత్త మట్టి కుండల్లో లేదా ఇత్తడి పాత్రలో అన్నాన్ని బెల్లం పెరుగులు కలిపి వండుతారు. ఆ కుండలను పసుపు కుంకుమలతో వేప ఆకులతో అలంకరించి దానిపై గండ దీపం ఉంచుతారు. ఇంటి ఆడపడుచులు లేదా మహిళలు అమ్మవారిలాగా అలంకరించుకుని ఈ బోనాల కుండలను తమ తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలతో అనుగుణంగా పోతరాజులతో నృత్యం చేస్తూ గుడికి వెళ్తారు. తెలంగాణ సంస్కృతిలో జరిగే బోనాల పండుగకు పోతరాజుకు విడదీయని అనుబంధం ఉంది. పురాణాల ప్రకారం పోతరాజు గ్రామ దేవతలకు మహంకాళి అయిన మైసమ్మ, ఎల్లమ్మ మొదలైన అమ్మవారికి ఏకైక తమ్ముడు. శివుడు ఆజ్ఞ మేరకు అక్కలకు మరియు భక్తులకు ఈయన కాపలదారుడిగా, రక్షకుడిగా ఉంటాడు. బోనాల ఊరేగింపులో పోతరాజులు విన్యాసాలు, వేషధారణ పండుగకు ప్రత్యేకమైన ఆకర్షణిస్తాయి. శరీరం మొత్తం పసుపు కుంకుమలు పూసుకుని చేతుల్లో కొరడా పట్టుకుని వీరు చేసే నృత్యాలు భక్తుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. పోతరాజులు అమ్మవారి ఉగ్రరూపాన్ని, భక్తిని ప్రదర్శిస్తూ దుష్ట శక్తులు తరిమి కొట్టే శక్తి కలిగి ఉంటారు. అమ్మవారి ఊరేగింపు అచ్చం తమ్ముల పంట, రంగరంగ వైవ బంగారంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. ఆడు 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 నిలువెల్ల పూర్ణకమై ఆడు 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 అమ్మోరే కురిసేలా ఆడు ఆడు. ఆడు 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 ఊరు ఆడాది వేళ ఆడు. బోనాల ఉత్సవాల్లో జోగినీలకు తాము అమ్మవారి స్వరూపాలుగా భావిస్తారు. తలపై బోనం పెట్టుకుని పసుపు కుంకుమలు, వేప ఆకులు ధరించి వీధుల్లో నృత్యం చేస్తూ ఊరేగింపుగా వెళతారు. వీరిని భక్తిపూర్వకంగా శివశక్తులు లేదా జోగినీరు అని పిలుస్తారు.
పక్కున పలిగే పాలకాయలు, గుప్పున పలిగే గుమ్మడికాయలు, నిలువను చీల్చే నిమ్మకాయలతో, గండ దీపంతో, గొట్టం కుండలు, గావు కిల్లెలతో, జోడుకోళ్లతో, గుగ్గిలం మైసాక్షి పూలతో, పోతురాజు విశ్వరూపాలతో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి జోగిని నిషాక్రాంతి గారు వస్తున్నారు. నిజంగా ఇది అసలైన బోనాల్ పండగ అంటే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ పండగ మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకి తెచ్చినందుకు. అండ్ మీ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు మా అందరికీ పూనకాలు వచ్చాయండి. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ది ఎంటైర్ టీమ్. నిజంగా ఆషాఢం మాసం అనగానే గుర్తొచ్చేది పవిత్రమైన బోనాల్ పండగ. మరి బోనాల పండగ అనగానే గుర్తొచ్చేది తెలంగాణ ఆడపడుచు, మొదటిసారి బంగారం బోనం ఎత్తే జోగిని నిషాక్రాంతి గారు. సో నిషా గారు, బోనాల్ పండగ విశిష్టత మీ మాటల్లో. మట్టి కుండలో అమ్మవారికి బోనం వండి తల మీద పెట్టుకొని గండ దీపముతోటి డప్పులతోటి మన ఊరిలో ఉన్న ముత్యాలమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ ఇలాంటి గ్రామ దేవతలకు ముఖ్యంగా పోతరాజుతో పాటు బోనాన్ని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం అది ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారికి సాకలు పెట్టడం చాలా ముఖ్యము. అలాగే గడపలు అలంకరించుకోవడం, ఇంటికి వేపాకు కట్టుకోవడము, మైసాజీ గుగ్గిలం పొగలు వేసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే సైన్స్ కూడా ఉంది ఇందులో. గుగ్గిలం పొగ వేయడం వల్ల ఏంటిదంటే ఇంట్లో ఉన్న ఏమైనా ఇన్సెక్ట్స్ కానీ, రోగాలు కానీ, ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కానీ అవన్నీ వెళ్తాయని ఒక నమ్మకం మనకి. మన పెద్దవాళ్ళు కూడా అన్ని ఆలోచించి ఇవన్నీ చేశారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా బోనాల్లో వాడేది బండారు. బండారు అంటే పసుపు. శివశక్తులు పూనకాలతో బండారు చల్లుకుంటా వెళ్ళడము, అలాగే శాఖలో బండారు కలిపి శాఖలు పెట్టడము. దానివల్ల ఏంటంటే శాఖతో భూమిలో నుంచి వచ్చే కొత్త ఏమైనా ఇన్సెక్ట్స్ వాటి వల్ల మనకు రోగాలు అలాంటివి రాకుండా జరుగుతుంది. దానికి కూడా ప్రత్యేకత ఉంది బోనాల్లో. సో సావిత్రి గారు, చిన్న డౌట్, ఓన్లీ తెలంగాణ ఆడపడుచులేనా బోనం ఎత్తగలుగుతారు లేకపోతే ఎవరైనా? ఆడోళ్ళు అంటేనే అమ్మవార్లు. అమ్మవారికి ఆడోళ్ళు ఎవరు చేసినా సంతోషం. నేను ఒకవేళ అనుకుంటే మీరు ఈసారి ఏదైనా కోరిక కోరుకోండి. ఇప్పుడు కోరుకున్నారు కదా పండు గురించి, అట్లా పర్సనల్ గా ఏదైనా కోరుకోండి, మీకు నెరవేరితే హ్యాపీగా వెళ్ళి బోనం ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ స్టేజ్ మీద ఒక్కొక్కళ్ళు ఎగిరిన రమ్మ బాబోయ్, గూస్ బంప్స్. మీ ఎనర్జీతోని మా అందరికి పూనకాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్.
మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో పాప పుట్టిన తర్వాత ఫస్ట్ బోనాలు, మొదటి బోనాలు గ్రాండ్ గా జరపాలని, మరి గ్రాండ్ గా జరిపించావా? నేను అనుకున్నది ఒకటైతే మీరు ఇంకో లెవెల్ చేసిరు. ఫస్ట్ లో చెప్పారు కదా దుమ్ము లేచిపోద్దానికి, చూడరు మొత్తం దుమ్ము లేచిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రేమ గారు ప్లీజ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి ఒక ఫెస్టివల్ జరిపించినందుకు అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. గూస్ బంప్స్ అయిపోయింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.